ఒకసారి శ్రీకృష్ణుడు తన భక్తులను పరీక్షించాలనుకున్నాడు. అప్పుడు ద్వారకలో ఒక పేద బ్రాహ్మణుడు జీవించేవాడు. అతని పేరు శృతదేవుడు. శృతదేవుడు చాలా పేదవాడు. ఇంట్లో తినడానికి సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు. కాని అతని హృదయం మాత్రం భగవంతునిపై అపారమైన ప్రేమతో నిండిపోయి ఉండేది. ప్రతిరోజూ కృష్ణ కృష్ణ అంటూ ఆనందంగా జీవించేవాడు. తనకు ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండేవాడు. అదే నగరంలో బహుళాసుడు అనే ఒక గొప్ప రాజు కూడా ఉండేవాడు. అతడు శ్రీకృష్ణుడి భక్తుడే. అపారమైన సంపద, రాజ్యం, సేవకులు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఒకరోజు శ్రీకృష్ణుడు ఇద్దరి భక్తిని స్వీకరించాలనుకున్నాడు. అందుకే ఒకేసారి ఇద్దరి ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందరికీ ఆశ్చర్యంగా శ్రీకృష్ణుడు తన యోగమాయ శక్తితో ఒకేసారి 2 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఒక రూపంతో రాజు బహుళాసుడి మహలుకు వెళ్లాడు. మరో రూపంతో పేద బ్రాహ్మణుడు శృతదేవుడి చిన్న ఇంటికి వెళ్లాడు. రాజు ఎంతో వైభవంగా స్వాగతం చేశాడు. బంగారు సింహాసనాలు, విలాసవంతమైన భోజనం, గొప్ప సేవలు అందించాడు. ఇక శృతదేవుడి ఇంట్లో మాత్రం కూర్చోవటానికి సరైన ఆసనం కూడా లేదు. అతడు ఆనందంతో నేలపై గడ్డిపర్చి కృష్ణుణ్ణి కూర్చోబెట్టాడు. కన్నీళ్లతో కృష్ణుడి పాదాలను కడిగి తన దగ్గర ఉన్న చిన్న పండ్లను ప్రేమతో సమర్పించాడు. శ్రీకృష్ణుడు ఇద్దరి భక్తిని సమానంగా స్వీకరించాడు. ఎందుకంటే భగవంతుడు సంపదను చూడడు, భక్తి అంత నిజమైనదో అదే చూస్తాడు. వెళ్లే ముందు శ్రీకృష్ణుడు శృతదేవుణ్ణి చూసి ఇలా అన్నాడు: నీ ప్రేమ నాకు రాజుల సంపద కంటే గొప్పది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. భగవంతునికి మనస్థాయి ముఖ్యం కాదు, మన హృదయం ముఖ్యం. నిజమైన భక్తి ఉంటే పేదవాడైనా భగవంతునికి అత్యంత ప్రియుడవుతాడు. హరే కృష్ణ.